హలో. అరే నా పెళ్ళికి రావడం లేదా? ఈరోజేనా? వస్తాలే. అరే మామా ఈరోజు సాయంత్రం పెళ్ళిరా. సాయంత్రం లోపల అక్కడ ఉంటా మామా. ఇప్పుడే కదా నిద్ర లేచింది, కొంచెం బైక్ రిపేర్ ఉంది, బైక్ రిపేర్ చేయించుకొని వచ్చేస్తా. సరే బాయ్ మామా. హలో. అరే ఏం పెళ్ళి రానిది? నీ పెళ్లి కూర్చుంటే బైక్ పంక్చర్ అయింది. ఎలాగోలా రా మామా. సరే అట్లా మెల్లవ సపో. ఒకసారి ఆపండి. నీలాంటి వాళ్ళు ఉండటం వల్లే అమ్మాయిలు ప్రేమించడానికి కూడా భయపడుతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నీకెందుకురా ప్రేమ? చీ పో, నీ మొక్కు నాకెప్పుడు చూయించుకు. అతను ఎవరో తెలుసా? అది ఒక మర్చిపోలేని కథ. అతన్ని నువ్వెందుకు కొట్టావు? కొన్ని జీవితాలకి ఏదైనా కావాలనుకుంటే అది దక్కదు. అందులో నేను ఒకదాన్ని. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. మంచివాడని ప్రేమిస్తే మోసం చేశాడు. అసలేం జరిగింది? 3 సంవత్సరాల క్రితం నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు అరే మామా ఏంట్రా? నాకు సమస్య వచ్చిందిరా. ఏంది? సమోసానా? సమోసా కాదురా, సమస్య. ఏమన్నా రోగమా? హే కాదురా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయికి నాకు చిన్న గొడవ. మా ఇద్దరిని ఎలాగైనా నువ్వే కలపాలి. కలపాలా? ఇప్పటిదాకా అందరూ ఎవరే అనుకున్నా, ఇప్పుడే తెలిసింది నా పక్కన తిరిగేటోడు కూడా ఏదో అని. మామా నిన్నే నమ్మొచ్చాను రా. సరే పద, ఎక్కడికి వస్తారంట? సిగ్గులేదా? గొడవ పట్టడానికి నువ్వేమన్నా చిన్నపిల్లాడువా? వీడిగా నన్ను ప్రేమించింది వాడు. సారీ అండి. ఈ మధ్యలో అమ్మాయిలకు బాగా స్పీడ్ ఎక్కువైపోయింది. అరే వచ్చేంతసేపు అవుతుంది, తనతో మాట్లాడు. చూడు, నువ్వెవరో నాకు తెలియదు. ప్రేమ అన్నాక గొడవలు సహజం. గొడవ పడితేనే కదా వాడిని ఎంత ప్రేమిస్తుందో తెలిసేది. వీడు చాలా మంచోడు. ఓకే, నువ్వు చెప్పావు కదా, నేను వాడితో కొంచెం మాట్లాడాలి. సరే వాళ్ళకి ప్రైవసీ ఇద్దాం పద. సరే అక్కడ కూర్చుందాం పద. నీ పేరేంటి? కళ్యాణ్. ఏం స్టడీ చేస్తున్నావు? బీటెక్ కంప్లీటెడ్. అవునా? హాయ్ ఐఎమ్ మధుమతి, బీటెక్ ఫైనల్ ఇయర్. అమ్మాయిలు ఎప్పుడైనా అబ్బాయిల డీటెయిల్స్ చెప్పిన తర్వాతే అమ్మాయిల డీటెయిల్స్ చెప్తారు. ఎందుకని? మీరు వేసే వేషాలు నచ్చక. ఏడికి వెళ్ళిపోతున్నావు? మరి నెంబర్ ఇవ్వవా? గుడ్ బై, కనుక్కో చూద్దాం. గుడ్ బై కనుక్కోనా? ఎస్ దొరికింది. హలో, నేను. ఎవరు? గుడ్ బై. ఏంటో చెప్పు. నీకెవరైనా లవర్స్ ఉన్నారా? ఆ ఫ్లవర్ తీసుకురా, చెప్తా. సరే మరి, నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. నీ నెంబర్ సేవ్ చేసుకోవచ్చా? కుదిరితే చాట్ కూడా చేసుకోవచ్చు. ఓయ్ అలా చూడకు, నాకు నచ్చదు. ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని చూసినా
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది ఏంటో తెలుసా? ఏంటి? అమ్మాయి కళ్ళు ఒక్కసారి చూస్తే చాలు, జీవితాంతం ఇక్కడ పెట్టుకుంటాను. సరే వెళ్తున్నా మరి. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు, వింటా. చిన్నప్పటి నుంచి ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో నాకే తెలీదు. ఒంటరిగా బ్రతుకు సాగుతున్న నా జీవితంలోకి నువ్వే నా ధ్యాస, నా శ్వాస, నా లోకం నువ్వే అనేంతగా నువ్వు నాకు నచ్చావు. అమ్మ ప్రేమ దక్కలేదని, నాన్న ప్రేమ చూడలేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఫస్ట్ టైం మా అమ్మని నీలో చూసుకున్నాను. ఐ లవ్ యూ. నువ్వు ఈ మాటలు చెప్పగానే మా నాన్న తర్వాత నన్ను ఇంతగా ప్రేమించేవాడివి నువ్వేనని తెలిసింది. ఎవరూ లేరని బాధపడకు, నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. అందులో నువ్వు ఉండవు కదా. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే బాగుండదు. The number you are trying to reach is currently unavailable. ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు? చూసావా, నిన్ను చెప్పగలను, నా వైపు కూడా రాలేదు. నీది ప్రేమ? అది కాదు, నేను చెప్పేది విను. పోరా. హాయ్ బిట్టు, ఏంటి ఫోన్ చేసావు? వాడిని చూడలేకపోతున్నా మధు, అసలు ఏమైంది? ప్రపోజ్ చేశాడు, నువ్వు చెప్పాను. నీ సమాధానం ఇదేనా? ఇదే. అయినా నాకు ప్రపోజ్ చేసిన 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాడిది లవ్వా? అసలేం జరిగిందో తెలుసా? వాడు వెళ్ళే దారిలో కార్ యాక్సిడెంట్ అయింది. అందులో ఒక ఫ్యామిలీకి బాగా గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్లో చేర్చి వాళ్ళ బాగోగులు చూసి ఈ 2 రోజులు అక్కడే ఉన్నాడు. అవునా? సరే, ఒకసారి ఫోన్ చేసి అతన్ని ఇక్కడికి రమ్మనవా? అరే మధు, నిన్ను ఒకసారి కలవాలంటుందిరా. పిలిచినావంట? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం కాదు, ప్రాణం. ఏదైనా నేను కోరుకున్నది నా దక్కదు మధు. నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఎందుకు? నువ్వు నాతో మాట్లాడే ప్రతి క్షణం అదొక ఫీలింగ్. నీ దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు ఏదో కోల్పోయిన బాధ. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అంతకన్నా రెట్టింపుగా నేను నిన్ను ప్రేమించాను. కాకపోతే ఆడపిల్లను కదా, అందుకే తొందరగా బయట పెట్టలేదు. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? నా జీవితంలో హ్యాపీ మూమెంట్ ఏంటో తెలీదు. నువ్వు నా జీవితంలోకి వచ్చావు కదా, తెలుస్తుందిలే. నువ్వు ముందు కొడతావా? ఛీ, తాగే వాళ్ళని నాకు అసహ్యం. ఏమో, నువ్వు తాగుతావని తెచ్చా. నీ ఫ్రెండ్ బిట్టుకిస్తాలే. అవునా? ఏది? ఇదిగో. తాగనన్నా? బీరన్నావు? అయితే ఇవ్వు మరి, తాగి చాలా రోజులైంది. ఇదిగో తీసుకో. ఏ అలవాటు లేదన్నావు? అబ్బాయిలకు అలవాట్లు, అమ్మాయిలకు అందాలు కామన్ మధు. స్టఫ్ ఏం తేలేదా? నువ్వు సూపర్ హ్యా. కళ్యాణ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అదేంటి మధు అలా అడిగావు? మనిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. దానికి నన్నేం చేయమంటావు? మన విషయం మా నాన్నతో చెప్పాను, నువ్వు వెళ్ళి మాట్లాడు. సరే, మాట్లాడతా.
ఏంటి మా నాన్నతో మాట్లాడేవా? మాట్లాడినా. ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? జాబ్ ఉంటే నేను నాకు ఇచ్చి చేస్తా అన్నాడు. అవునా? అయితే తొందరగా జాబ్ చూసుకో. సరే మరి నేను బెంగళూరుకు వెళ్తున్నా. ఎందుకు? మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే నాకు జాబ్ కావాలి. బెంగళూరుకి వెళ్ళి జాబ్ చూసుకొని వస్తే మన పెళ్లి జరుగుతుంది. అయితే వెళ్ళిరా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అలా జాబ్ కోసం వెళ్ళిన వాడు మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. మన పెళ్లి జరగడానికి కారణం వాడే. అవును, నిజంగా మన పెళ్లి జరగడానికి కారణం అతనే. ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు చెప్పేదాకా తెలియదు నువ్వు ప్రేమించింది అతన్నేనని. అతను నా కోసం ప్రేమ త్యాగం చేశాడు, కానీ నిన్ను మోసం చేయలేదు. అతను నిన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం నిన్ను వదులుకున్నాడు. మనం ఒకరిని ప్రేమించకపోయినా పర్వాలేదు, వాళ్ళని అసహించుకునే హక్కు మనకు లేదు. జాబ్ కోసం వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? హలో, అరే నాకు అర్జెంటుగా జాబ్ కావాలరా. ఇప్పటికిప్పుడంటే ఎలామా? అదంతా నాకు తెలియదురా. చూస్తావా చూడవా? సరే, బెంగళూరులో నా రూమ్కి వచ్చి 3-4 డేస్లో జాబ్ చూస్తా. సరే రేపే వస్తా. నీ పని బాగుంది. ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు? మనకు తెలిసిన సారే, చాలా మంచోడు. అతనిది హైదరాబాద్, ఇక్కడే సెట్ అయ్యాడు బెంగళూరులోనే. మా కంపెనీలో ఎండి అతనే. అతనితో ఒకసారి మాట్లాడి చూస్తా. సర్లే మాట్లాడు. బయటికి వెళ్దాం పదా, నీతో సిట్టింగ్ చాలా రోజులైంది. ఇప్పుడు చెప్పమా, నీకెందుకు ఎంత అర్జెంటుగా జాబ్ కావాలి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మామ. వాళ్ళ నాన్న జాబ్ చూసుకో పెళ్లి చేస్తా అన్నాడు. అందుకే జాబ్ కోసం వచ్చేసిన. త్వరలో నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అనమాట. హలో, అమ్మాయిలేని జీవితం నాకు అక్కర్లేదు. ఏయ్ ఎందుకు అలా చేసావు? ప్రాణం విలువ తెలియదారా నీకు? మనిషి జీవితంలో కావాలన్నది దొరకనప్పుడు ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. నీ ప్రాబ్లం ఏంటి? చెప్తే వింటావు, తర్వాత వెళ్ళిపోతావు. తొందరపాటు పనికిరానిది, ప్రాణం తిరిగి రానిది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తుంది. తనది హైదరాబాద్. ఆ అదృష్టవంతురాల్ని ఒక్కసారి చూడాలనుంది. తన మనసులో నాకు చోటు లేదు, కానీ తను ఎవరో కాదు, మా మామయ్య కూతురు. నేను ప్రేమించింది ఎవరో కాదు, ఈ అమ్మాయే. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోవాలా? ఏదైనా దేవుడు మనకు 2 అవకాశాలు ఇస్తాడు. నీకు కూడా 2 దారులున్నాయి. వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించు, ఒప్పుకుంటుంది. ఏమైంది మధు, బాధపడుతున్నావు? వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మధు, నేను ఒకటి చెప్తా వింటావా? అబ్బాయిలందరూ ఒకటేనే, వాడు ఒక్కడే కాదు. దేశంలో సగం మంది అబ్బాయిలు అలాగే ఉన్నారు. మనసులో ఏం పెట్టుకోకుండా నీ బావని పెళ్లి చేసుకో. ఫ్రెండ్గా చెప్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం. జరిగింది తెలుసుకోకుండా అనవసరంగా కొట్టాను. వాడితో మాట్లాడాలి బావా, లేకపోతే నా మనసు చచ్చిపోతుంది. సరే, ఫ్రెష్ అయ్యి వెళ్ళు, జాగ్రత్త. ఎందుకురా ఇలా చేశావు? మనసులో అంత ప్రేమ ఉంచుకొని ఎందుకురా నటించావు? జరిగిందంతా బావ నాతో చెప్పాడు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వారిని కోరుకోవడం మనకే మంచిది. అయితే నేను కోరుకుంది నిన్నే కదా. కానీ కొంతమంది జీవితంలో మాత్రమే ఆ పదం బాగుంటుంది. నువ్వు అలా చూడకు, నాకు ఏడుపు వస్తుంది. మనం ఒకరి వల్ల కన్నీరు కారిస్తే అది పాపం, కానీ ఒకరు నీ కోసం కన్నీరు కారిస్తే అది ప్రేమ. నన్ను ఇంతగా ప్రేమించావు, అసలేమైంది? మా నాన్న దగ్గర ఏదో జరిగింది. అయితే ఏం జరిగిందో చెప్పు. సార్ నమస్తే. మా అమ్మాయి చెప్పింది నీ గురించేనా? నిన్నొకటితో చెప్తావా? ఎవడ్రా నువ్వు?
ఎవడ్రా నువ్వు అనగానే నీకు కోపం వస్తుంది? అలాంటిది మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేస్తారంటే నాకెంత కోపం రావాలి? రేయ్, ఆడపిల్లలంటే ఒక బాధ్యత. మాలాంటి తల్లిదండ్రులు మీలాంటి వాళ్ళ కోసం ఆడపిల్లలకనేది. చూడు, మా అల్లుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. వాడు బెంగళూరులో జాబ్, నెలకు ₹1,00,000. నీకేముంది చెప్పు? బలవంతంగా పెళ్లి చేద్దామంటే అది నిన్ను ప్రేమిస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా అమ్మాయి నిన్ను అసహించుకోవాలి. ఏమండి, ఇదిగో కాఫీ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా ఆ వచ్చేసావే. సౌండ్ ఏంటి? ప్రతి వాడికి లవ్ కావాలి. సినిమాలో ఎలా తిరగాలో, ఎలా ప్రేమించుకోవాలో చూపిస్తారు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అది మాత్రం చూపించరు. ఎంత డబ్బు కావాలనో చెప్పు, ఇస్తా. మీ దగ్గర డబ్బు తీసుకునే అంత ఎత్తుకు నేను ఎదగలేదు. మీ అమ్మాయి ప్రేమని డబ్బుతో పోల్చే అంత స్థాయికి నేను దిగజారలేదు. నేను వెళ్తున్నాను సార్. ఇక్కడ జరిగింది తనతో చెప్పను సార్. ఏ తండ్రి తన కూతురు దృష్టిలో విలన్ కావడానికి ఇష్టపడడు. మీ నాన్న అలా అన్నాడని నువ్వేం కోపం తెచ్చుకోవద్దు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల క్షేమమే కోరుకుంటారు. కానీ నాలాంటి వాడికి చివరన పెళ్లి చేశారా? ఆయన కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించింది. నువ్వు ప్రేమించడం లేదని, చావుని కూడా లెక్క చేయకుండా చావడానికి సిద్ధపడ్డాడు. మీ బావ కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించింది, కానీ నా కళ్ళల్లో స్వార్థం కనిపించింది. నా నువ్వు కాదని. మా నాన్న కోసం ప్రాణంగా ప్రేమించిన నన్ను కాదనుకున్నావు. నేను దూరమైన నీకేం అనిపించడం లేదా? నువ్వు లేకుండా ఒంటరిగా ఉన్న ప్రతి క్షణం నాకు మరణంతో సమానం. నా కోసం నన్ను వదులుకునే అంత పిచ్చివాడిలా ప్రేమించావు. నీలాంటి వాడు దూరం కావడం, నేను పీల్చే శ్వాస ఆగడం రెండూ ఒకటే. మరి ఇక నువ్వు పెళ్లి చేసుకోవా? అదంతా ఎందుకు మధు? నువ్వెక్కడున్నా, ఎవరితో ఉన్నా నాకు కావాల్సింది నీ క్షేమమే. సరే వెళ్ళు, మీ ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో ప్రేమలు జీవితం గడప దాటాలనుకొని అవతల వైపే ఆగిపోతాయి. నేను ఆనందంలో, ఆస్తిలో అనాథని కావచ్చు, ప్రేమించడంలో పేదవాన్ని కాదు. ప్రేమలో గెలవడం, ఓడిపోవడం జీవితం కాదు. బాధల్ని, బాధ్యతల్ని మోయడమే జీవితం. ప్రేమిస్తాను, బాధపడతాను, భరిస్తాను, కానీ బ్రతికే ఉంటాను. నా నువ్వు కాదని.